ఇప్పటి వరకు మీరు ఎన్నో గుళ్ళని విజిట్ చేసి ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతి, జీవితం పైన ఒక నమ్మకం మీకు ఖచ్చితంగా కలిగి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్స్కి వెళ్ళాలి అంటే కాదు అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన వస్తే చావు భయం ఖచ్చితంగా కలుగుతుంది. మీకు నమ్మకం కలగకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ టెంపుల్ పేరు గాన్గాపూర్ దత్తాత్రేయ. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తలపై ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామికి ఆరతి జరిగే సమయంలో ఎవరైనా సాహసం చేసి ఉన్నారు అంటే వాళ్ళకి భూత ప్రేత పిశాచాలంటే భయం లేదనే మనం అర్థం చేసుకోవాలి. ఏంటి మేడం భయపడుతున్నారా అని చెప్పి మీరు అనుకోవచ్చు. మిమ్మల్ని భయపెడితే నాకేం వస్తుందండి, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. మీరు చూడాల్సిన వీడియో ఇది. ఈ గాన్గాపూర్ దత్తాత్రేయ ఆలయం కర్ణాటకలోని కాలబురగి సిటీలో ఉంది. అండ్ నేను చెప్పినట్లు ఈ గుడి కేవలం దయ్యాలు భూతాలకే కాదు, గొప్ప దైవ చరిత్రతో కూడా ముడిపడి ఉంది. దానికంటే ముందు మనుషులకి దయ్యాలు పట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళని ఈ గుడికి ఎందుకు తీసుకొస్తారు? అండ్ ఆరతి జరిగే సమయంలో మాత్రమే ఈ మనుషులందరూ ఎందుకిలా వింత చేష్టలు చేస్తూ ఉంటారు? అసలు ఇలాంటి టెంపుల్స్ కి మనం వెళ్ళొచ్చా లేదా? ఇలా అన్ని డౌట్స్ ని ముందే క్లియర్ చేస్తాను. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ ని పెట్టుకోండి. అవి లేకపోతే వాల్యూమ్ ని కాస్త ఇంక్రీజ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ చాలా దూరం నుంచి గాన్గాపూర్ దత్తాత్రేయ టెంపుల్లో ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ ఫ్యామిలీలో అమ్మ, నాన్న అండ్ వయసుకు వచ్చిన ఒక అబ్బాయి అండ్ అమ్మాయి ఉన్నారు. సో ఓ కుటుంబం అంతా వచ్చింది. సమయం మిట్ట మధ్యాహ్నం 12 అయింది. మెల్లిగా సూర్యుడు నడిరెత్తునికి వస్తూ ఉన్నాడు. ఈ గుడి లోపలికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి అంటే ముందు మనం ఒక ఆచారం పాటించాల్సి ఉంటుంది. అదే పవిత్రమైన నదీ స్నానం. భీమా, అమ్రాజ్ అనే 2 పవిత్రమైన నదులు కలిసే ఈ సంగమంలో స్నానం చేయటం వలన మానసిక మరియు శారీరక దోషాలు పోతాయని చెప్పి అక్కడి వారి నమ్మకం. ఆ కుటుంబం కూడా ఈ నదీ స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి గుడి లోపలికి అడుగుపెట్టారు. సరిగ్గా సూర్యుడు తలపైకి రానే వచ్చాడు. ఆ గుడిలో దత్తాత్రేయ స్వామికి ఆర్తిచ్చే సమయం కూడా ఆసనమైంది. గుడి అన్ని వైపులా దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజలు జరుగుతున్నాయి. పూజారులు శక్తివంతమైన మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఓవైపు భక్తుల నినాదాలు, ఇంకోవైపు డప్పులు మరియు సన్నాయి శబ్దాలు కలిసి ఆ గుడి ప్రాంగణంలో ఉన్న ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని నిద్రలేపాయి. సరిగ్గా దేవుడికి ఆర్తిస్తున్న అదే సమయంలో ఆ కుటుంబానికి చెందిన అమ్మాయి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆమె పేరెంట్స్ ఆమెను చూసి షాక్ అయిపోయారు, షివర్ అయ్యారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న మా అమ్మాయి సడన్ గా పిచ్చి పట్టినట్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని భయపడ్డారు. ఇక్కడ వాళ్ళకి భయం తీసుకొచ్చిన ఇంకొక విషయం ఏంటో తెలుసా? వాళ్ళ కూతురుతో పాటు ఆ గుడి లోపలున్న చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు ఇదే రకంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అక్కడున్న ఐరన్ రాడ్స్ ని పట్టుకొని కొంతమంది ఊగిపోతూ ఉన్నారు. మరికొంతమంది ఆ రాడ్స్ పైకి ఎక్కి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది నేల మీద పడిపోయి అటు ఇటు దొర్లుతూ అసలు వంటి మీద వస్త్రాలు కూడా సరిగా ఉన్నాయా లేదా అనే కాన్షియస్ లో కూడా లేకుండా అక్కడ బిహేవ్ చేస్తున్నారు. ఇంకొంతమంది దేవుణ్ణి తిడుతూ పిచ్చి పాటలు పాడుతూ వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, జుట్టుని ఇష్టం వచ్చినట్లు చెమురుకోవడం. ఇలా మనుషుల అరుపులు ప్రవర్తనలతో ఆ టెంపుల్ అంతా కూడా ఒక భయంకరమైన వాతావరణంలో నిండిపోయింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మీకు తెలుసో తెలియకో ఆ గుడికి వెళ్ళి ముఖ్యంగా ఆరతి జరిగే సమయంలో అక్కడ ఉంటే మన ఒంట్లో ఉంటూ మనకు తెలియకుండా మన జీవితాల్ని నాశనం చేసే నెగటివ్ ఎనర్జీస్ ఒక్కసారిగా బయటకు వస్తాయి. వాటి ప్రభావమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోస్లోని సాక్ష్యాలు. కొన్ని కుటుంబాలు
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో దయ్యం పట్టింది, అది ఎక్కడికి తీసుకెళ్ళినా పోవట్లేదు, దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి ఆలోచించి ఈ గుడికి తీసుకొస్తారు. సో ఇంకొన్ని కుటుంబాలు నార్మల్ గానే గుడి చూడటానికి వచ్చినా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కుటుంబ సభ్యుల్లోని కొంతమందికి ఈ నెగిటివ్ ఎనర్జీ బయటికి రావటం గమనిస్తారు. అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి మేడం అని మీరు క్వశ్చన్ వేయొచ్చు. మనం పల్లెటూర్లలో వింటూ ఉంటాం కదా, ఆ అమ్మాయికి గాలి సోకిందని, ఈ అబ్బాయికి గాలి తగిలింది అని చెప్పి, పోనీ కొంతమంది చేతబడి చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకో కుటుంబం అయితే ఏకంగా ఒక శాపం ఉందని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని వదిలిపోయి మళ్ళీ నార్మల్ కండిషన్ లోకి వస్తారు అని చెప్పి ఈ దత్తాత్రేయ ఆలయాన్ని గానుగాపూర్ కి ఒక నమ్మకం ఉంది. అలా జరగాలంటే వాళ్ళందరూ ఆర్తి జరిగే సమయంలో ఆ గుడి లోపలే ఉండాలి, ఆ శబ్దాలను వినాలి, ఆ 15 నిమిషాల పాటు జరిగే ఆ హారతిలో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే ప్రతి ఒక్కరిలో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్తూ ఉంటాయి. ఆ మంత్రాలకి అవి బయటికి వెళ్ళలేక మనిషి శరీరంలో ఉండలేక చిత్రహింసలు పడుతూ ఉంటారు, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దైవ శక్తిని తట్టుకోలేక అవి మనిషి శరీరం లోపల నుంచే అరిసే అరుపులు మనకి బయటికి మనుషులు అరుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆరతి సమయంలో పూర్తయి మంత్రాలు వాయిద్యాలు ఆగిపోతాయో ఎక్కడ మనుషులు అక్కడే కూలిపోయి కింద పడిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేశారో 10 నిమిషాల క్రితం ఏం జరిగిందో వాళ్ళకి అసలు గుర్తుండదు. ఒక్కసారిగా ఆ టెంపుల్ అంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సంతరించుకుంటుంది, నార్మలైజ్ అయిపోతుంది కంప్లీట్ గా. మనుషుల శరీరాన్ని ఇన్ని రోజులుగా పీడించుకొని తింటున్న ఆ చెడు శక్తులు ఒక్కసారిగా మటు మాయమైపోతాయి ఆ ఆరతి తర్వాత. అంత పవర్ఫుల్ అయిన టెంపుల్ అది. ఆరతి 10 నిమిషాలు లేదంటే పావు గంట సేపు జరిగిన గందరగోళం, ఆ టైంలో మనుషులు చేసిన ఆ హడావిడి మెల్లిగా మర్చిపోయి కాన్షియస్ స్టేజ్ లోకి వచ్చేస్తారు. అప్పటి వరకు చెడు శక్తులతో ఇబ్బంది పడి అలసిపోయిన వాళ్ళు శరీరం అంతా ఒక్కసారిగా తేలికగా మారిపోతుంది. వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా మారి అప్పటి వరకు ఏ నోటితో అయితే వాళ్ళు దేవులను దూషించారో ఇప్పుడు అదే నోటితో స్వామి నన్ను ఈ నరకం నుంచి కాపాడినందుకు శతకోటి దండాలు అని చెప్పి వాళ్ళ తల నేలకి ఆనిచ్చి అక్కడ దండం పెడతారు. ఇక్కడికి కేవలం చెడు శక్తులతో పోరాడేవారే కాదు, చెడు ఆలోచనలతో మునిగిపోయిన వారు కూడా వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చాకే జీవితం ఒక పరమార్థం అని, తీర్చిదిద్దాల్సిన తప్పులు ఇక ముందు ఎలా నడుచుకోవాలో అనే ఒక ఆలోచన వాళ్ళ మనసుల్లో ఉత్పన్నమవుతాయి ఖచ్చితంగా. అందుకే ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న గొప్ప దైవశక్తిని కలిగిన క్షేత్రంగా పిలువబడుతుంది గానుగాపూర్. అండ్ ఇప్పటి వరకు మీ అందరికీ ఈ టెంపుల్ యొక్క గొప్ప చరిత్ర గురించి కూడా వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వింటారని భావిస్తూ ఉన్నాను. ఒకప్పుడు కర్ణాటకలో నరహరి అనే సన్యాసి ఉండేవాడు. ఆయన ధర్మ మార్గంలో నడుస్తూ చివరికి దత్తాత్రేయ స్వామిగా అవతారాన్ని తీసుకున్నాడు అని చెప్పి మన పురాణాల్లో ఉంది. గురు చరిత్ర అనే పవిత్రమైన గ్రంథం ప్రకారం నేను ఎప్పటికీ ఈ గానుగాపూర్ లోనే ఉంటాను. నేను ప్రతిరోజు ఉదయం భీమా మరియు అమర్జన్ నదుల సంగమం వద్ద స్నానం చేసి గ్రామంలోకి వెళ్తాను. అక్కడ ప్రతి ఇంటికి వెళ్లి భిక్షాటన చేస్తాను అని చెప్పి సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి చెప్పినట్లే ఉంది. కాబట్టి ఇక్కడికి వెళ్లిన భక్తులు కూడా నదీ స్నానం చేయటం, భిక్షాటన చేయటం, చివరికి గుడికి వచ్చి అక్కడ ఉన్న స్వామివారి పాదుకలకి పూజ చేయటం లాంటి ఆచారాలు పాటిస్తారు. ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్వామి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి వాళ్ళ నమ్మకం. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏంటో తెలుసా? 14వ శతాబ్దంలో నృసింహ సరస్వతి అనే ఒక మహాన్ భావుడు జన్మించాడు. ఆయన దేశమంతా తిరిగి చివరికి ఇదే గానుగాపూర్ గుడి దగ్గర 20 సంవత్సరాలు బ్రతికి ఉన్నారు అని చెప్పి నమ్ముతారు. అండ్ ఆయనని దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారంగా కూడా ఇక్కడ భక్తులు కొలుస్తారు. ఇదంతా విన్నాక మీకు అసలు ఇక్కడికి వెళ్ళాలా వద్దా అనే సందేహం అయితే వచ్చే ఉంటుంది. అండ్ నేను దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తా. ఈ దయ్యాలు భూతాలు అనే పదాలు వింటేనే కొంచెం భయం వేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అవాయిడ్ టు గో. ఎందుకు అంటే పర్సనల్ గా నేను విజిట్ చేసినప్పుడు కూడా నాకు ఈ విషయం అంతా తెలీదు, చాలా పానిక్ అయిపోయాను. అసలు ఏం జరుగుతుందో కూడా ఊహించే లోపే నా పక్కనున్న వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించి చాలా కోపంతో ఆవేశంతో పక్కనున్న ఐరన్ రాడ్స్ ఎక్కేసి బిహేవ్ చేసిన ఆ దృశ్యాలన్నీ నా కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంటాయి. నిజంగానే నేను చాలా భయపడిన సందర్భం గానుగాపూరిలోని ఆరతి సమయంలో చూసిన ఆ దృశ్యాలు. లేదు ఖచ్చితంగా మేము వెళ్తాము, మీ వీడియో చూసిన తర్వాత వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకుంటే మాలో నుంచి భయాలని బాధలని తొలగించి జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము అని మీరు అనుకొని ఫీల్ అయితే గనక
ఖచ్చితంగా యూ హ్యాస్ టు గో విత్ యువర్ ఫ్యామిలీ. డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ దట్ ప్లేస్. ఏ మనిషి అయితే తనలోని కామ క్రోధ భయాలన్నింటినీ ఓడించి తనలో దైవాన్ని నింపుకుంటాడో ఆ మనిషిని ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ అండ్ ఎలాంటి పరిస్థితులు కూడా ఓడించలేవు అనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏ భయాలు లేకుండా ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఫైనలీ మా వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే తెలుసు కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. న్యూ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.